కళ్ళెదుటే వీళ్ళిలా కాల్చుకు చస్తుంటే చూస్తూ ఊరుకుంటారే? ఏం చేయమంటావన్నా? చెడిపోయిన వారితో కాపురం చేయమంటావా? లేదు, వీళ్ళు చెడిపోలేదు. వీళ్ళు మనుషులు పవిత్రం, వీళ్ళ మనసులు పవిత్రం. చెప్పావులేవయ్యా, పవిత్రం అంటే పవిత్రం. ఇదే నీ పెళ్ళానికి జరిగితే ఏలుకుంటావా? ఏంట్రా నువ్వు చేస్తున్న పని? ఏం కూసావురా? ఏంట్రా వాళ్ళు మలినమైపోయారా? ఈ మలినమేంట్రా? ఈ మలినమేంటి? ఏ శంకరన్న, నీకేం పిచ్చి పట్టిందా? అలా కొడతా? నాకు పిచ్చి పట్టడం కాదు, నా మీద తిరగబడు. ఏంటి తిరగబడేది? కింద పడతాను. ఎస్, గుర్తుపెట్టుకో. నాకంటే బలవంతుడు కొడితే నేను కింద పడతాను, నీకంటే నేను బలవంతుడు అయినప్పుడు నువ్వు కింద పడతావు. అలాగే ఆ బలలు కూడా. అది తెలుసుకో. బాగా చెప్పావు బాబు, మా బాగా బుద్ధి చెప్పావు వీళ్ళకి. ఇదిగో కాపలా కాసేవాడే మేకల్ని కాపాడుకోవాలయ్యా. అమ్మా, కాపలా కాసేవాళ్లే కాటేస్తున్నారు, రక్షించాల్సిన రక్షకులే భక్షిస్తున్నారు. ఈ దేశంలో కంచె చేనిమేస్తుంది, పాలకులే పాపాలు చేస్తున్నారు, లేని వాడిని పీకు తింటున్నారు. దాడి చేసిన తోడేళ్లను వదిలేసి దెబ్బతిన్న మేకల్ని శిక్షిస్తారా మీరు? మీరు అసలు మనుషులేనా? మీకు మానవత్వం ఉందా? క్షమించన్నా. చాలా సంతోషం. రా, మీరందరూ కలిసి హాయిగా బతకండి. దీనికి కారణమైన వాళ్ళందరినీ కోర్టుకు లాగుదాం. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. మందారపాడు స్త్రీలపై జరిగిన అత్యాచారానికి పోలీసులకు ప్రజాప్రతినిధులకు సంబంధం ఏమిటి? దీనిపై శంకర్ గారు కేసు పెట్టవచ్చా? ఎందుకు కేసు పెట్టకూడదు? వై నాట్ యువర్ ఆనర్? మందారపాడు స్త్రీలపై జరిగిన అత్యాచారానికి బాధ్యులైన పోలీసులను, సంబంధిత గనుల యజమానులను, ప్రజల మనోభీష్టాలకు వ్యతిరేకంగా గనుల తవ్వకాలకు మూల కారణమైన ఈ నాయకులను శిక్షించాలి యువర్ ఆనర్. ఎందుకంటే ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ 5A ప్రకారం ప్రత్యేక ఆర్థిక ప్రాంతాల కోసం స్వాధీనం చేసుకునే భూములను ముందుగా రైతు నుంచి పర్మిషన్ తీసుకోవాలి, రైతు ఒప్పుకుంటేనే దాన్ని కొనాలి. కానీ ఆ పని చేస్తున్నారా వీళ్ళు? రైతులకు ఏ సెక్షన్ గురించి కానీ ఏ యాక్ట్ గురించి కానీ తెలియనివ్వకుండా భూములు కొనేసి పారిశ్రామికులకు అమ్మేసి ఎవరి కమిషన్ వారు తీసుకుంటున్నారు. ఉన్న వాస్తవాలన్నీ మీ ముందుంచాను. కాబట్టి యువర్ ఆనర్, ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని దృష్టిలో ఉంచుకొని పోలీసులను, ఈ నాయకులను తగిన విధంగా శిక్షించాలని కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. పీపీ గారు, ఎస్ సార్. శంకర్ గారు చెప్పినట్లు ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించిన సెక్షన్ 5A ఫైల్ కోర్టుకు వెంటనే సబ్మిట్ చేయండి. ఎస్ సార్. అప్పుడు దీన్ని పరిశీలించిన తర్వాత వీళ్ళు దోషులో నిర్దోషులో తీర్పు చెప్పడం జరుగుతుంది. ఎస్ సార్. ది కోర్ట్ ఇస్ అడ్జర్న్డ్. కోర్టు వారు ఫైల్ సబ్మిట్ చేయమని అడుగుతున్నారు సార్. సబ్మిట్ చేయక తప్ప సార్. నేను వెంటనే ఫైల్ కోర్టులో సబ్మిట్ చేస్తాను సార్. చంపేస్తాను. ఏటనుకుంటున్నావు? ఏటో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ఫైల్ జాగ్రత్తగా ఉంచినావా? నా ప్రభుత్వం వచ్చేసరికి ఈ ఫైల్ తీసుకుని కోర్టుకి ఇచ్చేస్తావా? నన్ను ఏడు చేద్దామని, నాశనం చేసేద్దామనే. సార్, ఈ ఫైల్ కోర్టులో సబ్మిట్ చేయకపోతే నా ఉద్యోగం పోతుంది సార్. అయినా మీరు చెప్పినట్టు చేస్తాను సార్. చూడు, ఆ 5A ఫైలు నీ లాకర్లో దాచిపెట్టు. ఈ కేసు మనం నెగ్గాలంటే ఆ ఫైల్ మన దగ్గర ఉండాలి. ఆ ఫైల్ వాళ్ళు మాయం చేయకముందే ఎలాగైనా ఫైల్ మనం సంపాదించాలి. ఆ ఫైల్ నేను తీసుకొస్తాను. వెరీ గుడ్. ఎస్. అర్థమైందా? ఎస్ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. గుడ్ లక్. వస్తాను. గో అహెడ్. నన్ను చంపొద్దు. నాకు భార్య పిల్లలు ఉన్నారు, ఎదుగుతున్న అమ్మాయి ఉంది, దానికి పెళ్లి చేయాలి. ప్లీజ్ నన్ను చంపొద్దు. ఎక్కడ నీ పెళ్ళాం బిడ్డలు దిక్కులేని వాళ్ళు అవుతారోనని నిన్ను చంపొద్దంటావా? చెప్పు. నువ్వు ఆ ఫైల్ దాచేయడం వల్ల ఎంతమంది రైతు కూలీలు రోడ్న పడ్డారో నీకు తెలుసా? ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారో నీకు తెలుసా? మర్యాదగా చెప్తున్నాను, ఇప్పుడైనా ఆ ఫైల్ నాకు ఇవ్వలేదనుకో, నిన్ను ఇప్పుడే చంపేస్తాను. చంపదమ్మా. చెప్పేస్తాను. ఇదిగో ఆ పక్క బీరువాలో 3/6 ఉంది. ఇగో అమ్మ తాళాలు తీసుకో. ఓరి భగవంతుడా, ఈ సెక్షన్ 5A ఫైలు నా చావుకొచ్చిందిరా బాబోయ్. ఎస్. మీరు ఎట్టాలండ్రా? మీరు ఇట్టాలండ్రా? పారిపోతుందా?
వెతకండి. రేయ్, మీరు ఎటు వెళ్ళండి రా. అలాగేనా? అది ఇక్కడ ఎక్కడ ఉంది, వెతకండి. అమ్మా స్వర్ణ, ఎక్కడున్నావమ్మా? హలో, ఫైల్ నా దగ్గరే ఉందన్నా. నాకేం ప్రాబ్లం లేదు. అది ఇక్కడ ఎక్కడ ఉంది? సెల్ మాట్లాడుతుంది. హలో హలో, ఏంటండి? అమ్మా స్వర్ణ. ఏమైంది? స్వర్ణ, అయ్యో ఫోన్ కట్ అయిపోయింది. అమ్మ స్వర్ణ, అమ్మ స్వర్ణ, అమ్మా స్వర్ణ, స్వర్ణ, స్వర్ణ స్వర్ణ, స్వర్ణ, స్వర్ణ. స్వర్ణ, ఎక్కడో పుట్టావు, ఎక్కడో పెరిగావు, ఇక్కడికి వచ్చి ప్రజల కోసం నీ ప్రాణాలు త్యాగం చేసావా తల్లి? ఖనిజ సంపదకు సంబంధించిన రా మెటీరియల్ తీసుకెళ్లే ఏ వాహనం కూడా ఈ బయ్యాపురం దాటి వెళ్ళటానికి వీల్లేదు. ఊరు చుట్టూ కందకాలు తవ్వుదాం. తవ్వండి. సార్, మా మైన్స్కు సంబంధించిన ఏ వాహనాన్ని కూడా ఊరు బయటకు గానీ లోపలికి గానీ పోకుండా ఊరు చుట్టూ కందకాలతో వేశారు సార్ ఆ భూ పోరాట పరిరక్షణ కమిటీ వాళ్ళు. దీని మీద మీరే ఏదైనా యాక్షన్ తీసుకోవాలి సార్. అన్నా ఇరకాట్లో పడిపోను. ఇప్పుడు ఏం చేద్దాం ఎస్పీ? డోంట్ వరీ సార్, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని మీరు చెప్పండి, మిగతా నేను చూసుకుంటాను. శభాష్. భూ పరిరక్షణ పోరాట కమిటీ, భూ పరిరక్షణ పోరాట కమిటీ, పరిరక్షణ పోరాట కమిటీ. మిస్టర్ శంకర్, ఒక కమిట్మెంట్ తో మీరు ఈ ఉద్యమం చేస్తున్నారు. అదే కమిట్మెంట్ తో నేను మీకు సపోర్ట్ చేద్దామని వచ్చాను. బికాజ్ ఐ నో ద సిచ్యుయేషన్. ఏమిటి మీ కమిట్మెంట్? ఏమిటండి? ఆనాడు ఆర్థిక ప్రాంతాలకు వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తుంటే మా ఉద్యమకారులు అనేక మందిని మీరు కాల్పించారు. అది మీ కమిట్మెంట్. అప్పుడు మీకు వ్యతిరేకంగా ప్రతిపక్ష నాయకుడు వచ్చి మాకు సపోర్ట్ చేశాడు. అది ఆయన కమిట్మెంట్. ఈ రోజు ఆయన మంత్రిగా ఉండి మా ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తుంటే మీరొచ్చి మాకు మద్దతు ప్రకటిస్తారా? మీదో కమిట్మెంట్, ఆయనదో కమిట్మెంట్. అంటే మీ రాజకీయ నాయకులు ఏం చెప్పినా సరే వినటానికి మేము సిద్ధంగా ఉండాలి, చెవులో పువ్వు పెట్టుకొని. ఇప్పుడు మా కమిట్మెంట్ ఏమిటో చెప్తా వినండి. ఇక ఈ పరిస్థితుల్లో మీ రాజకీయ వ్యవస్థ మీద మాకు నమ్మకం పోయింది. మా పోరాటం మేమే చేస్తాం, మా హక్కులు మేమే సాధిస్తాం. మీరు మా పోరాటానికి మద్దతిస్తామంటూ హైజాక్ చేస్తుంటే చూస్తూ ఊరుకోటానికి మేము సిద్ధంగా లేము. మీ భూ పోరాటాన్ని హైజాక్ చేయడానికి వచ్చాం. మా నాయకుడికి మా పార్టీకి అంత కర్మేం పట్టలేదు. మా నాయకుడు ఇలాంటి భూ పోరాటాలు ఎన్నో చేశాడు, చేస్తాడు. చేస్తే చేసుకోండమ్మా. మీ పోరాటం మీరు చేసుకోండి, మా పోరాటం మేం చేసుకుంటాం. That's all. Get back.